హాయ్ నిహారిక గారు. నమస్తే. నిజంగా ఒక జనరేషన్కి మీరు ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఈ కల్చర్లో ఫార్మింగ్ అంటే మీరు నెక్స్ట్ జనరేషన్కి ఏం చెప్తాం అనుకుంటున్నారు? ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి మామూలుగా రైస్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే సూపర్ మార్కెట్లోనో లేకపోతే కిరాణా షాపుల్లోనో దొరుకుతుంది అనుకుంటారు. కానీ దాని వెనకాల ఎంత అంటే దాదాపు 4 నెలలు 4 నెలల 10 రోజులు 4 నెలల 20 రోజులు రైతులు 10,000 కష్టపడి చేసి దాన్ని చేస్తేనే ప్రాసెస్ అంటే ఎండ వాన గాలి చలి అన్ని పక్కన పెట్టండి. ఒక రైతు యొక్క కష్టం అంటే గొంతులో ముద్ద దిగినప్పుడు నేను ఈ ఫీల్డ్కి రావాలనుకున్నప్పుడు అంటే 5 years బ్యాక్ 2021లో నేను ఈ ఫీల్డ్కి వద్దాం అనుకున్నాను. మామూలుగా కెమికల్స్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ చేసే పని అయితే రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వ్యవసాయం ఆత్మహత్యలు 6 రూపాయలు మిగిలిన అబ్బాయికి జీవితాలు వాటిని మార్చాలి. వాటిలో వ్యవసాయ రంగంలో వెలుగులు నింపాలని అన్నప్పుడు నాకు తగిన ఆలోచన ఏంటంటే చాలా చూశాను నేను ప్రకృతి వ్యవసాయం ఎంతమంది చేస్తున్నారు, ఏ మెథడ్ చేస్తున్నారు, ఏ మెథడ్ మనకు సక్సెస్ అవుతుంది. సుభాష్ పాలేకర్ మెథడ్ ఉంది, అదేవిధంగా CVR మెథడ్ ఫార్మింగ్ ఉంది, అదేవిధంగా చౌహాన్ క్యూ అనే మెథడ్ ఉంది. ఇలా రకరకాల ఎన్నెన్నో మెథడ్లు ఉన్నాయి. నాకు వాటిలో CVR మెథడ్ బాగా నచ్చింది. ఇది వ్యవసాయం అంటే మట్టి ఫ్రీ, నీరు ఫ్రీ, వీటితోనే మనం వ్యవసాయం. ఇంకోటి ఏంటంటే పంచభూతాలు కూడా మనకు సహకరిస్తుంటాయి. ఒక పనిని ప్రారంభించినప్పుడు అది మంచిదైతే అది పంచభూతాలు కూడా భూమి, గాలి, నిప్పు, నీరు, ఆకాశం ఈ 5 కూడా మనకి సహకరిస్తాయి. ఇది నేను 5-6 సార్లు నేను గమనించాను. మామూలుగా వర్షం ఎండ పెడతాం కదా, వరి కోత కోసేసిన తర్వాత CVR మెథడ్ ఫార్మింగ్లో వరి కోతలు అంతా పంట చేసి అంతా చేసి ఎవ్రీథింగ్ ఓకే. ఇంకా ఎండ పెడుతున్నాం, జస్ట్ 1.5 kilometer పక్కన అంతా ఎండ వర్షాలు పడుతూ ఉన్నాయి. మనకి ఒక్క గింజ కూడా తడవాలి. అంటే పెద్దల ఆశీర్వాదం, అదేవిధంగా దైవానుగ్రహం. ఎంత కష్టం ఉన్నా కూడా ఇంకొకరికి మంచి చేయాలి, ఇన్స్పిరేషన్. అదేవిధంగా 10 మందికి జీవనోపాధి కల్పిస్తామని మనం ప్రకృతి వ్యవసాయం భాగంగా 10 మందికి జీవనోపాధి కల్పిస్తాం, 10 మందికి మంచి ఆహారం అందిస్తాం. అంటే ఫ్రెండ్స్ కానీ, కుటుంబ సభ్యులకు కానీ, బంధువులకు కానీ, కలిసి చదువుకున్న స్నేహితులకు కానీ, ఇలా ఎంతోమందికి. ఇప్పుడు షుగర్ పేషెంట్లు వాళ్ళు రైస్ తినకూడదు, కానీ ఈ RNR 1504 తెలంగాణ సోనా గ్లాస్ కేవలం వాళ్ళ కోసమే పెట్టారు. ఆ వరి వంగడం కూడా 2015లో అప్పుడే బీటెక్ కంప్లీట్ అయిపోయినాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2015లో అప్పుడే బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఆ ఇయర్లోనే దాన్ని ఆ వరి వంగడం క్రియేట్ చేశారు. చెన్నమాదన దామోదర్ రాజు గారు, చెన్నమాదన సురేంద్ర రాజు గారు, రాజేంద్ర నగర్ వరి పరిశోధన స్థానంలో ఆ వరి వంగడాన్ని మనం తీసుకొచ్చి మనం వేయడం జరుగుతాం. మీరు సాయిల్ని ఎలా టెస్ట్ చేస్తారు? ఇప్పుడు మట్టి మధ్యలో ఉంటుంది కదా, ఆ మట్టి కొంచెం తీసుకొని సైడ్లో ఉంటుంది కదా, ఆ మట్టి తీసుకొని గెని అంచులో ఉంటుంది, అవన్నీ తీసుకొని పక్కన పగతి యువ కేంద్రం అని ఒకటి ఉంది లేగంటపాడు, జస్ట్ 9 kilometers ఫార్ అవే, 9 kilometer దూరం ఉంది. అక్కడికి తీసుకెళ్ళి సాయిల్ టెస్ట్ వాళ్ళు మొత్తం ఇస్తే వాళ్ళు టెస్ట్ చేసి ఒక 2-3 daysలో మనకి చెప్తారు. దాన్ని ఫస్టల్లో మాకు దిగుబడి తగ్గేది వాస్తవం. ఎందుకంటే అది కెమికల్స్కి ఫర్టిలైజర్స్కి అలవాటు పడిపోయింది ఆ ల్యాండ్. తర్వాత మనం మళ్ళీ మట్టి రావడం స్ప్రేయింగ్ చేసి ఈ విధంగా టోటల్ ఆర్గానిక్గా మనం మన ఎంతమందికి అయితే మన ఎంతవరకు సపోర్ట్ అవుతుందో అంతవరకే మనం ఒక 10 acres అట్లాగా 10 acres వాటిని చేయడం జరుగుతుంది. నేచర్ని కూడా పొల్యూట్ చేయట్లేదు. మీరు ఇంకొకరికి ఫార్మింగ్ అంటే ఈ విధంగా చేయాలనే ఒక ప్రాసెస్ మీరు చూపిస్తున్నారు. అవును. ఇంకోటి ఏంటంటే దీనివల్ల రాబోయే నెక్స్ట్ జనరేషన్కి మనం ఆస్తులు అంతస్తులు కాకుండా మంచి భూమి, మంచి ఆహారం ఇది ఇవ్వాలి మనం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి. ఇప్పుడున్న జనరేషన్కి జాబ్స్ ఎప్పుడు ఉంటున్నాయో తెలియదు, ఎప్పుడు పోతుందో. సో కొంచెం ఏంటంటే ఇలాంటి జనరేషన్కి మేము కూడా ఫర్దర్ ఫ్యూచర్లో ఓకే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి, ఎందుకంటే మనిషి రెండు, జై కిసాన్ జై జవాన్, ఈ రెండే. సో అలాంటి వాళ్ళకి వీళ్ళు ఇన్స్పిరేషన్గా, మీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ అన్నమాట. ఎందుకంటే ఒక ఫ్లవర్ దేవుడి దగ్గర కంటే ఒక రైతు కిందకో లేకపోతే జవాన్ కిందకో వెళ్ళడానికి చాలా ఇష్టపడిద్దంట. నేను గమనించిన విషయం ఏంటంటే ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది. నేను చాలా సార్లు గమనించా, నారా చేసేటప్పుడు ఎండలు 45-46 degrees కాస్తుంది ఎండ. ఆ టైంలో మొక్క నాటితే చనిపోతుంది. ప్రకృతి వ్యవసాయంలో క్లైమేట్ కూలింగ్ అయిపోతుంది. ఒక ఊటీ, ఒక కొడైకెనాల్, ఒక కులు మనాలి లాగా క్లైమేట్ మారిపోతుంది. హార్వెస్టింగ్ టైంలో మిగతా చుట్టుపక్కల ప్రాంతాలతో వానలు, మనకి ఒక్క గింజ కూడా తడవాలి. జొన్నవాడ కామాక్షమ్మ తల్లి ఆశీస్సులు కానీ, మధ్యవిరాట్ కూతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, శ్రీరాములు వారు కానీ ఇలా వాళ్ళ. నమస్కారం. ఈరోజు సంతోషకరమైన విషయం ఏంటంటే తేజ గారు, అదేవిధంగా భరత్ గారు, అదేవిధంగా దేవి గారు, అదేవిధంగా నిహారిక గారు వీళ్ళు సింగరాయకొండ నుంచి రావడం
వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. ఈ విధంగా పవిత్ర వాళ్ళ ఫ్రెండ్స్ మన ఫీల్డ్ విజిట్ రావడం ఒక సంతోషకరమైన విషయం. ఈరోజు మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విశేషం ఏంటంటే 5 years కంప్లీట్ అయింది సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో మనం 5 years కంప్లీట్ అయిపోయింది. ఈ శుభ సందర్భంగా నేను ఈ ఫ్లెక్సీ కూడా ముట్టించుకొని వచ్చాను. ఈ 5 yearsలో పల్లె ఈ 5 yearsలో మనం చేసింది ఏంటంటే సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ నెల్లూరు జిల్లాకి తీసుకురావడం మెయిన్. దానికి 5 రాష్ట్రాల ప్రజలు మనకి ఆదరిస్తూ ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు. ఈ 5 సంవత్సరాల్లో నేను సాధించిన విజయాలు ఏంటంటే ఒక యువ రైతుగా రావడం జరిగింది, ప్రకృతి రత్న అవార్డు అందుకోవడం జరిగింది. ప్రకృతి రత్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఉత్తమ రైతు అవార్డు, ఇది రెండోది. లాస్ట్ ఇయర్ 2026లోనే ఉత్తమ రైతు అవార్డు. అదేవిధంగా ఒక పుస్తకం రచించడం, అదేవిధంగా ఒక రైస్ మిల్లర్ అవ్వడం. అంటే 5 సంవత్సరాల నుంచి 5 బిరుదులు పొందడం జరిగింది. ఇవన్నీ అంటే నాకు వచ్చింది కాదు, అంటే నేను చేసిన పనికి వచ్చినది. ఇది నేను ఎప్పుడు గర్వంగా ఫీల్ అవుతుంటాను. ఇవన్నీ కూడా నా టీం మెంబర్స్కి అంకితం ఇవ్వడం జరిగింది. నాన్నగారికి, అదేవిధంగా బాబాయికి, అదేవిధంగా అన్నోళ్ళకి, ఎవరైతే నాకు సహాయ సహకారాలు అందిస్తారు ఈ 5 సంవత్సరాల నుంచి, ఎవరైతే సహాయ సహకారాలు అందించారో వాళ్ళందరికీ అన్ని అంకితం ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్రపంచంలో కళ్ళెదురు కనిపించే నిజమైన దేవతల పుస్తకాలు. ఈ విధంగా నేను బుక్ కూడా రాయడం జరిగింది. 2వ పుస్తకం రాద్దాం అనుకున్నాం కానీ మొత్తం ఎవ్రీథింగ్ ఈ బుక్లో రాసేయడం జరిగింది. ఇక 2వ పుస్తకం కూడా రాయాలనుకోలేదు, ఎందుకంటే ఎవ్రీథింగ్ మొత్తం నీటిలోనే ఉంది కాబట్టి. ఈ విధంగా 5 years నుంచి మనం ఈ ఫీల్డ్ చేయడం జరుగుతుంది. అసలు సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అంటే చింతల వెంకటరెడ్డి గారని అల్వాల్లో ఉంటారు, పద్మశ్రీ అవార్డు గ్రహీత. ద్రాక్ష రత్న సివిఆర్ సార్ మెథడ్ ఫార్మింగ్ మనం దాన్ని తీసుకురావడం జరిగింది. కేవలం మట్టి, నీరు, ఆమదం, మొలకల ద్రావణం, నూకలు చల్లడం, ఈ విధంగా జస్ట్ వాట్ ఎవర్ మనకి ఏమేమి వస్తాయో వాటితోనే మనం పంట మన కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, మన వాళ్ళకే, మనం ఎవరైతే మనకి ఉంటారో మన ఫ్రెండ్స్ కానీ, నాతో పాటు కలిసి చదువుకున్న స్నేహితులకు కానీ, ఇలా అందరికీ పంపించడం. ఈ విధంగా అతిథి దేవోభావ అంటారు. ఎవరైనా మన గెస్ట్లు వచ్చినప్పుడు ఆ ఆనందం మాటలో చెప్పలేదు. ఏంటంటే ఎన్నో దూరం నుంచి రావడం, ఫీల్డ్ చూడడం, ఇది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. ఈ విధంగా 5 years నుంచి మన ప్రక్రియ కొనసాగుతూ ఉంది సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో. కొత్త రకాలుగా ప్రతి సంవత్సరం కూడా మనం న్యూ ప్యాడీ వెరైటీస్ కూడా వేస్తూ ఉంటాం. మనం ఒక యువ రైతుగా న్యూ ప్యాడీ వెరైటీస్ వేయడం నాకు ఇంట్రెస్ట్. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్యూర్ అవుతాయి, అది మన చేతుల్లో ఉండదు. కానీ న్యూ ప్యాడీ వెరైటీస్ ఆల్రెడీ మనం 2021 నుంచి తీసుకొని వచ్చినప్పుడు KNM 1638 కానీ, KNM 12368 కానీ, RNR 31479 కానీ లావురి కృష్ణ గారు క్రియేట్ చేసింది. ఇది MTU 1426 మొన్న వేసాం దాన్ని. ఇది RGL 7034 శ్రీకాకుళం జిల్లా వాళ్ళు వెలువడించినటువంటి RGL 7034. ఏదైనా సరే ఒక వరి వంగడం సక్సెస్ అవ్వాలన్నా, ఫెయిల్యూర్ అవ్వాలన్నా అది 3 members మీద, అంటే రైస్ కన్జ్యూమర్స్ కానీ, రైస్ మిల్లర్లు కానీ, రైస్ పండించే ఫార్మర్స్ కానీ, వాళ్ళ ముగ్గురు మీద ఆధారపడి ఉంటారు. ఈ విధంగా ఇటువంటి గొప్ప రైతు కుటుంబంలో పుట్టి 10 మందికి మంచి ఆహారం అందిస్తూ, అంటే సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో 10 మందికి మంచి ఆహారం అందిస్తూ, 10 మందికి జీవనోపాధి కల్పిస్తూ ఇలా ముందుకు సాగడం జరుగుతూ ఉంది. ఇది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ నాకు ఇది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సైట్ విజిట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ నాకున్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కరెంట్ ఉన్న జనరేషన్, ఇప్పుడు మీ జనరేషన్కి మీ ఫాదర్ ఉన్నారు కాబట్టి మీరు అగ్రికల్చర్ తెలుసుకున్నారు, నేర్చుకున్నారు, చేస్తున్నారు. ఇప్పుడున్న జనరేషన్లో ఏ స్టూడెంట్స్ని కూడా ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ అయిపోయిందంటే బలవంతాన్ని తీసుకుపోయి ఒక ఐటీ కోర్సు, ఐటీ జాబ్లోనో, ఐటీ ఉద్యోగాలను చేర్పిస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఏ అనేది వస్తుంది, ఎవరికి ఉద్యోగాలు పోతాయి అనేది మనకు తెలియదు. సో ఈ పరిస్థితుల్లో మీరు మామూలుగా ఇప్పుడు రేపు రాబోయే జనరేషన్ని అగ్రికల్చర్ వైపు అసలు, అంటే డైరెక్ట్ అసలు నీకు అగ్రికల్చర్ చదువుకొని వచ్చి అగ్రికల్చర్ చేయాలా, లేకపోతే అసలు అగ్రికల్చరే నీకు అసలు ఏమీ లేకపోయినా పర్లేదు, డైరెక్ట్ ఇప్పుడు మనకి పాతకాలంలో అయితే డైరెక్ట్ ఫీల్డ్ వర్క్లో మనం డైరెక్ట్గా దిగే వాళ్ళం, చేసుకునే వాళ్ళం, పని తెలుసుకునే వాళ్ళం, ఇదే వాళ్ళం. కానీ ఇప్పుడు కొత్త జనరేషన్ అంతా చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ అంతా. సో ఎడ్యుకేటెడ్గా వస్తున్న వాళ్ళు డైరెక్ట్ మొత్తం ఇప్పుడు అగ్రికల్చర్ కోర్స్ చేసి అగ్రికల్చర్లో తిరిగి ఇప్పుడు అంతా చేసిన తర్వాత వాళ్ళు సక్సెస్ అవుతారో లేదు తెలియదు. ఇప్పుడు ఐటీ వాడు చేస్తే ఇప్పుడు ఒక 4 ఏళ్ళు చేస్తే 1 లక్ష రూపాయలు నెలకు వస్తే అని ఒక ధైర్యం ఉంటుంది. అగ్రికల్చర్లోకి వస్తే ఆ ధైర్యం ఉంటుందా? ఒకవేళ ఆ ధైర్యం లేకపోయినా నేను ఇప్పుడు సరే, ఇప్పుడు మనకి ఇన్స్టిట్యూషన్స్ చూసుకున్నా కానీ అగ్రికల్చర్ నీకు ఎక్కడో 1 or 2 తగులుతుంది. ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు నీకు ఒక స్టేట్కి వచ్చినా కానీ ఒక వేలల్లో తగులుతుంది. సో ఇప్పుడు మనకి అన్ని వేలల్లో తగులుతున్నప్పుడు ఇప్పుడు అగ్రికల్చర్లో ఇన్స్టిట్యూట్లో గవర్నమెంట్ నుంచి ఏం ప్రోత్సాహం అసలు ఎంతవరకు చేస్తున్నారు మీరు? మంచి ప్రశ్న వేశారు మీరు. నేను ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్
అగ్రికల్చర్ ఎన్నుకునేటప్పుడు కంపల్సరీగా అతనికి ఆ ప్యాషన్ ఖచ్చితంగా ఉండాలి. అంటే ఏదో చేస్తున్నాం అని కాకుండా అంకిత భావంగా, అంటే 24/7 అదే ఆలోచన కానీ ఉంటే ఆ పర్సన్కి ఆ ఇష్టం ఉండాలి. ఆ పర్సన్లో ఎవరైనా సరే నెంబర్ 1 ఏంటంటే ఆ ప్యాషన్ అనేది వాళ్ళని ఉండాలి. అది కానీ ఉంటే వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇంకోటి ఏంటంటే ఫీల్డ్, ఫ్యామిలీ మెంబర్స్ సపోర్టు, ఇది కంపల్సరీగా ఉండాల్సిందే. ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉండి, ఇప్పుడు మనకు మీరు చెప్పినట్టుగానే నాన్నగారు మనం ఆ ఫీల్డ్ రావడం జరిగింది. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా రావాలనుకున్నప్పుడు, ఇప్పుడు కొంతమంది ఏం చేయాలంటే ఇప్పుడు ల్యాండ్లన్నీ కెమికల్స్, ఫర్టిలైజర్స్తో పూర్తిగా నింపేస్తున్నారు. యంగ్స్టర్స్కి ఏంటంటే ఎడ్యుకేటెడ్, చదువుకున్న వాళ్ళు కానీ వస్తే ఈ వ్యవసాయంలో మంచి వెలుగులు చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడంతా సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్ అంటే చాలా వరకు ఒక బ్రిడ్జ్ లాగా పడిపోయింది ఇది మార్కెట్లో. రాబోయే రోజుల్లో ఇది ఇప్పుడు కూడా ఆర్గానిక్ ఎక్కువ ఉంది, ఇది డిమాండ్ ఉంది. కాస్ట్ పరంగా కానీ, హెల్త్ కానీ, చాలామంది కూడా ఈటింగ్ ఆర్గానిక్ ఈజ్ నాట్ ఎ ట్రెండ్, ఇట్స్ ఎ ట్రెడిషన్. ఈటింగ్ ఆర్గానిక్ ఇస్ నాట్ ఎ ట్రెండ్, ఇట్స్ ఎ ట్రెడిషన్. చాలామంది కూడా ఇష్టపడుతున్నారు ఇది ఆర్గానిక్ రైస్ తినాలని. అంటే ఎంత కోటి విద్య కూటి కొరకే అన్నారు. ఎంత సంపాదించినా కూటికే, ఎన్నాళ్ళు బతికినా కాటికే. కాకపోతే బతికినన్నాళ్ళు మంచి ఆహారం తీసుకొని, ఇప్పుడు మాకైతే ల్యాండ్ ఉంది కాబట్టి మనము నాన్న వాళ్ళని వీళ్ళని అడిగి ఓకే కన్విన్స్ చేసి నేను ఈ విధంగా రావడం జరిగింది. ఎవరికైనా ఆ తపన, ఆ ఎంతూసియాజం, చెయ్యాలన్న పట్టుదల, ఆసక్తి కానీ ఉంటే, ఆ శక్తి కానీ మనకుంటే ఆ శక్తి మీలోకి ఆవహిస్తుంది అనేది వాస్తవం. ఇది నా 5 సంవత్సరాల నా అనుభవంలో ప్రకృతి రత్న రాకముందు నేను ఒకటే అనుకున్నా, నేను పండించింది కనీసం మా ఫ్రెండ్స్కైనా, ఏది నాతో పాటు కలిసి చదువుకున్న స్నేహితులకు కానీ, లేకపోతే కుటుంబ సభ్యులకి, బంధువులకి, వీళ్ళకి ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను. కానీ కట్ చేస్తే 5 రాష్ట్రాల ప్రజలకు మనం పంపిస్తాం. ఇది ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు. ప్యాషన్, మెయిన్ విషయం ఏంటంటే ఆ పర్సన్ కి దాని మీద దీక్ష, పట్టుదల, కృషి కానీ ఉంటే ఖచ్చితంగా తెలుసుకొని ముందుకు వెళ్ళిపోతారు. గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కూడా ఇక్కడ నుంచి శబ్దం ఉంటే వచ్చారు. ఈ విధంగా అది ప్రతి ఒక్కరికి అది ఇంట్రెస్ట్ గా ఉంటే ఆటోమేటిక్ తెలుసుకొని